సో 'రాజాసాబ్' 2 పార్ట్స్ అంట. ఆహా! సో ఈ లెక్కన 'ఆదిపురుష్' 2 వస్తుంది. 'రాధేశ్యామ్' 2 కూడా వస్తుంది. 'సాహో 2' రావాలి ఎందుకంటే మంచి సినిమా ఇన్ని సినిమాల తర్వాత 'శక్తి 2' వస్తుంది. 'రాఘవేంద్ర 2' వస్తది. 'కంత్రి 3' వస్తుంది. 'దేవరా 2' వచ్చుద్ది. 'దేవరా 2' 'కంత్రి వస్తుంది. 3' వచ్చుద్ది. 'కంత్రి' 'గేమ్ చేంజర్ 2' 'గేమ్ చేంజర్ 10' నువ్వు 'గేమ్ చేంజర్ 2' ఏంటి? ఒకటే సినిమాలో 9 సినిమాలు కనబడ్డాయి నీకు. 'బోలా శంకర్ 2' వస్తది. 'బోలా శంకర్' కూడా అంతే కదా, ఒకటే సినిమాలో 100 సినిమాలు కనబడ్డాయి. 'సుడిగాలి కాంపిటీషన్' ఆ సినిమా. సో ఇంకోటి ఎప్పటినుంచో ఎన్నో రోజుల నుంచి స్క్రిప్ట్ దుమ్ములో ఇరుక్కుపోయిన 'సెకండ్ డైమెన్షన్ పార్ట్ 3' కూడా రాబోతుంది. అదేవది డైరెక్టెడ్ బై సాయి కృష్ణ. అది నా షార్ట్ ఫిలిం రా, నా థర్డ్ పార్ట్ రా, 2 పార్ట్స్ వచ్చేసినాయి రా. ఏంటి నీ 'రాజాసాబ్' కంటే ఇంపార్టెంటా? ఒక అరే ఏంట్రా సాయి కృష్ణ ఒక సైఫై ప్యారలల్ వరల్డ్ షార్ట్ ఫిల్మ్ 2 పార్ట్స్ తీసి 3వ పార్ట్ తీయకుండా ఉన్నాడంటే ఎంత అవమానం రా. కంగో 2 ఇంపార్టెంట్ అని సెకండ్ డైమెన్షన్ యు ఆర్ గెటింగ్ కంగో అటు. నాకు అర్థం కావట్లేదు. సింపుల్ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్ యాజ్ అ స్మాల్ ఫిల్మ్ రాజాసాబ్. ప్రభాస్ కి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కాబట్టి మధ్యలో ఒక చిన్న సినిమా చేసేద్దాం, ఒక తెలుగుకి మాత్రమే సరిపోయే ఒక సినిమా, అది పెద్దగా లేవు, వాట్ ఈస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా జనాలకి ఏమొద్దు, చిన్న సినిమా ఏంటి ఒక కామెడీ హారర్ ఫ్లిక్ చేసేద్దాం. సడన్ గా ఏం జరిగిందంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మీటింగ్ పిలిచి, అన్న మాకు ఇంకా రికవరీ ఉంది, మీ సినిమా నుంచి వచ్చే టేబుల్ ప్రాఫిట్ తో మా రికవరీ సరిపోతుంది, 2వ పార్ట్ కూడా అనౌన్స్ చేద్దాం అని చెప్పుంటారు. బ్రో సినిమాకి 400 కోట్లు పెట్టడం ఏంట్రా? 400 crores ఫర్ హారర్ కామెడీ. ఆ విఎఫ్ఎక్స్ సరిగా ఆడట్లేదని ఇప్పుడు మళ్ళీ పోస్ట్పోన్ చేసుకొని దసరాకి వస్తున్నారు వీళ్ళు. దసరా కంట రిలీజ్ జూలై, ఎక్కడ ఏప్రిల్, ఎక్కడ జూలై, ఎక్కడ దసరా. వీళ్ళు దేవరా రూట్ తీసుకున్నారు, వాళ్ళు ఏప్రిల్ అని దసరాకి వచ్చినట్టు వీళ్ళు కూడా అట్లా అనుకుంటున్నారు. ఏవో గానీ సెకండ్ పార్ట్ ఏంట్రా? అండ్ ఆల్సో ఇట్స్ నాట్ సీక్వెన్స్, పార్ట్ 2 సగం సినిమా అంట. దేవుడా నాకు షార్ట్ గురించే ఈ సినిమా మీద అంత హోప్ లేకుండా, ఇప్పుడు చూసి హోప్ వస్తా అంటే సెకండ్ పార్ట్ అనేసరికి నాకు అసలే లేదు. దేవరా కూడా నేను చెప్తున్నా కదా, దేవరాలు పార్ట్ 2 అనేసరికి ఇప్పుడు దేవర పార్ట్ 2 ఏంటి, అది ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయ్యి మధ్యలో సగానికంటే ఎక్కువ అయిపోయిన సినిమా. ఇప్పుడు ఆ టైంలో వీళ్ళు దేవర పార్ట్ 2 చేస్తున్నా అనేసరికి నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మరి ఎన్ని రోజులు ఏం చేసారు మీరు అనే ఫీలింగ్ ఉంది. ఈ సినిమా ఎండింగ్ వచ్చింది రా, పాటలు మాత్రం మిగిలిన షూటింగ్, ఇప్పుడు పార్ట్ 2 ఏంట్రా? నాకు అర్థమైతలేదు అసలు. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? పుష్ప 2 ఆడిందనా అదా థింకింగ్ హారర్ ఫ్లిక్ కి మానాన్నే. హర్షిత్ చూడు, రాజాసాబ్ బడ్జెట్ ఈస్ 80 to 100 crore అండ్ రెస్ట్ ఈస్ 320 to 300 crore ఏమో లాస్ ఫ్రమ్ ప్రీవియస్ ఫిలిమ్స్ అంట. మొన్న విశ్వప్రసాద్ గారు రాజాసాబ్ ఒక్కటే మన లాస్ అని కవర్ చేస్తుంది అంటే ఏమో అనుకున్నా, పార్ట్ 2 తీసి ఇంకా మిగతా నెక్స్ట్ వచ్చే సినిమాలో లాస్ కూడా కవర్ చేద్దామని ముందే ప్లానింగ్ అన్నట్టు అంతా. D2 యా యు ఆర్ గెటింగ్ D2. ఏంద్రా రాజాసాబ్ 2 ఏంట్రా? ఫస్ట్ సినిమా రాని బ్రో. లైక్ నిజంగా మన తమ్మన్ గారే ఇంటర్వ్యూలో ఆ సినిమాకి చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అవే మాకు కావాలంటే ఏమో అనుకున్నా. వీళ్ళు ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ పెడతారనే సచన అనుకోలేదు సెకండ్ పార్ట్ అని. ఇట్లా అనుకుంటే ఇక ప్రతి సినిమాకి పార్ట్ 2 వస్తుంది కదా. పార్ట్ 2 ఇస్ వెరీ 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 బ్యాడ్ ఐడియా. డిమీనింగ్ ద ఫిల్మ్ అని కాదు, బట్ ఆ సినిమాకి మార్కెటింగ్ అనేది చాలా తిన్గా ఉంది. ఇట్ వాస్ సపోజ్ టు రిలీజ్ ఆన్ ఏప్రిల్, కానీ ఇప్పుడు అది పోస్ట్ పోన్ అయింది. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక సింపుల్ లైట్ హార్టెడ్ ఫిలిం ఆర్ తొందరగా షూటింగ్ ఫినిష్ అయ్యే ఫిలిం అన్నట్టుగానే చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇంకోటి ఏం చెప్పారు, దిస్ ఈస్ అన్ అండర్ డాగ్ అని చెప్పారు. అండ్ ప్యారల్లీ మారుతి గారు కూడా తక్కువ ఎక్స్పెక్టేషన్స్ నాకు కావాలండి అండ్ నాకు ఒక్కసారి లైక్ ఎవరైనా ప్రవోక్ చేస్తే నేను వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేను ఎంత దాకా వెళ్తానో, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్ అంత చెప్పారు. స్టిల్ ఎంత పాజిటివ్ గా ఆలోచించిన సెకండ్ పార్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ ఫిల్మ్ సెకండ్ పార్ట్ కి. అండ్ దిస్ వాస్ సపోజ్ టు బి కమర్షియల్ ఎంటర్టైనర్, చిన్న సినిమా. నువ్వు సపోజ్ టు బి అంత దూరం కూడా ఒక చిన్న సినిమా. ఇట్ వాస్ సపోజ్ టు బి లైక్ వాట్ 100 crores లోపు కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేసిన సినిమా స్టార్టింగ్ నుంచి. ప్రభాస్ గారు ఐ థింక్ విత్ ఆదిపురుష్ దాన్ని లైక్ ఏమంటానే లాస్ట్ రికూపరేట్ చేసుకోవడానికి లైక్ ఓకే పోనీ 100 పోయింది, 150 అయింది, 150 పోయి 200 అయింది అనుకుందాం పోనీ. ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ 400 crores బడ్జెట్. లైక్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సినిమా నేను చూడకుండానే ఇప్పుడు మాట్లాడుతున్నా. లైక్ సినిమాలో హ్యారీ పాటర్ గాబ్లిన్స్ కావాలంట. వీళ్ళు కూడా మన మీద స్ట్రైక్ అయితే మనం వేడవాలి. బట్ స్టిల్ నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ రియలీ రియలీ బిగ్ ప్రభాస్ ఫ్యాన్, బట్ స్టిల్ మ్యాన్ ఈ సినిమా మీద నాకు ఎన్ని డౌట్లు వస్తున్నాయి అంటే, ఇది రాజేశాం 2 తీసినా నేను కొంచెం పర్లేదురా బాబు ఏదో ఉంది అనుకుంటుండే. రాజాసాబ్ ఇంకా సినిమా చూడలేదురా నువ్వు? రాజాసాబ్ పీపుల్ మీడియా చూడలేదురా వాళ్ళ మీద నమ్మకం, అదొక్కటేలే భయం. బట్ చెప్తున్నా ఇట్ వాస్ నాట్ సపోజ్ టు బి వాట్ ఈస్ బిగ్ ఫిల్మ్ డూడ్. వీళ్ళు ఏమేమో చేస్తున్నారు, లైక్ నాకు భయం అవుతుంది చూడు ఏమైతుంది అని చెప్పేసి. సంథింగ్ లైక్ కాదు, రాధేశ్యాము అండ్ ఆదిపురుష్ చేసిన డ్యామేజ్ ని అట్లీస్ట్ రీకూప్ చేయడానికి ప్రభాస్ హ్యాస్ టు రిలీజ్ సలార్ అండ్
దిస్ వాజ్ అది మళ్ళీ చెప్తా ఇది పెట్టే మూడోసారి damage కి చెప్తా ఎన్ని వీడియోలో. సినిమాలు పడతాయి. రాధేశ్యాము, ఆదిపురుషు, సలారు, కల్కి ఈ మధ్య ఎన్ని పెద్ద సినిమాలు అవుతున్నాయని చెప్పేసి ఒక తెలుగు వాళ్ళ కోసం చిన్న సినిమా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసిన సినిమా రాధేశ్యాము. మనం ఆల్రెడీ మాట్లాడాం కదా ఒకసారి, లైక్ ఇది ఏ లాంగ్వేజ్ లో డబ్బింగ్ కూడా వద్దు, ఇది జస్ట్ మన తెలుగు తెలుగు లాంగ్వేజ్ లోనే వాళ్ళకే. కావాలి అని కూడా మాట్లాడాం కదా. ఇది చాలా పెద్ద గ్యాంబుల్ ఇప్పుడు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్స్ లైక్ ఆదిపురుష్, లైక్ రాధేశ్యామ్ ఇస్ ద బిగ్గెస్ట్ గ్యాంబుల్ బికాస్ ఇట్ బీయింగ్ ఎ లవ్ స్టోరీ అండ్ 350 crores ఎంత పెట్టి బడ్జెట్ చేసారు సినిమాని. దాని తర్వాత ఇదే 400 crores బడ్జెట్ పెట్టి ఒక హారర్ కామెడీ, దట్టు కామెడీ హిందీ వాళ్ళకి సెట్ అవుతుందా, తమిళ వాళ్ళకి సెట్ అవుతుందా, వాళ్ళందరూ నవ్వగలుగుతారా? అది నవ్వితేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే తుస్సు. దానికి మళ్ళీ పార్ట్ 2 ఐఎమ్ అట్ లాస్ ఆఫ్ వర్డ్స్ మ్యాన్ సీరియస్లీ. లైలా 2 ఇండియా 3 వస్తుంది, లైలా 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇట్లా అనుకుంటే. 100 కోహ్లీ 4 రాబోతుంది. సత్యం, 100 కోహ్లీ కొట్టి 100 ఇండియా గెలిచింది. సూపర్ మ్యాన్ సీరియస్లీ. నాకైతే మాత్రం తేడా మస్తు కొడుతుంది. ఐ రియలీ హోప్ దే ప్రూవ్ మీ రాంగ్. ఐ రియలీ హోప్ మారుతి ప్రూవ్స్ మీ రాంగ్. బట్ ఈ సినిమా గురించి న్యూస్ ఏది నాకన్నా డౌట్ కొడుతున్నారు, మస్తు డౌట్ పెరుగుతున్నాయి. నువ్వు చెప్పే అంటే ఇక్కడ ఒకటేంటంటే లైక్ ఏమంటారు దాన్ని, నువ్వు చెప్పినట్టుగా ఒక అండర్ డాగ్, వాళ్ళు చెప్పినట్టుగా ఒక అండర్ డాగ్ లాగే సినిమా మొదలయ్యి మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేసి లిటరల్లీ మన బ్రెయిన్స్ ని బ్లో అవుట్ బ్లాస్ట్ చేసి పడేసేసి సర్ప్రైజ్ చేస్తే బాగుంటది కూడా. ఇప్పుడు ఇంకా లైక్ దెర్ ఇస్ నో లైక్ ఇంకా రాలేదు సినిమా, సో మనం చెప్పలేం ఎంత బాగుంటుందో ఆర్ ఎంత బాగోదు అనేది. కానీ ఇప్పుడు ఎలా అంటారంటే సెకండ్ హాల్ అంటే చూసావా, లైక్ సినిమా రిలీజ్ అయ్యే ముందు లైక్ సంథింగ్ డజంట్ ఫీల్ రైట్ Yeah. అలాంటివి. సో ఒక ఫిల్మ్ డిసెంబర్ కల్లా షూటింగ్ ఫినిష్ చేసి ఏప్రిల్ కి టార్గెట్ పడాల్సింది. అది ఇంకా లైక్ స్టిల్ షూటింగ్ జరుగుతుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది షూటింగ్ అయిపోయింది, సాంగ్స్ బిగులుతున్నాయి, సీజీ దగ్గర మళ్ళీ రీవర్కింగ్ ఆన్ ద సీజీ. అంటే లైక్ ఫస్ట్ ప్లేస్ లోనే వాట్ హ్యాపెండ్, లైక్ మళ్ళీ రీవర్క్ చేయాల్సిన అవసరం ఏంటి? లైక్ డిడ్ దే రియల్లీ అంత లైక్ తక్కువ ఇంట్రెస్ట్ పెట్టారా సీజీ పైన? లైక్ అలాంటి లైక్ బొచ్చాడు అనమాట. చాలా రెడ్ ఫ్లాగ్స్ కనబడుతున్నాయి. Like, ఒక ఫిల్మ్ మన గేమ్ చేంజర్ కూడా అట్లాంటి డిస్కషన్ లో పెట్టాం, అవుట్పుట్ కనపడింది. సో ఇది కూడా అంతే అనిపిస్తుంది అనమాట. ఒక రకంగా చాలా లైక్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ అంటే కథని హాఫ్ చేయాలి అండ్ సీజీ హ్యాస్ ఇష్యూస్ అండ్ ఐ థింక్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా ప్రభాస్ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఫ్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్, ఫ్లాష్ బ్యాక్ సెకండ్ పార్ట్ ఉంటుంది అనిపిస్తుంది. దానిలో ఏం చేసిండు ఆయన అంతే. ఇప్పుడు లైక్ ప్రీ క్లైమాక్స్ లో లైక్ ప్రాపర్ గోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ గోస్ట్ స్టోరీ చెప్తారు. ప్రీ క్లైమాక్స్ అంటే సినిమాలో ఉంటాడు మనకు ముసలి ప్రభాస్ ఉంటాడు, దయ్యం ప్రభాస్. యా ఉంటాడు. ఆయన రీజన్ ఆయన లైక్ విడుదల లెక్క ఆయన ఆయన ఏం చేసిండు ఆ టైంలో, ఏం ఆయన ప్రాబ్లం ఏంటి, ఆయన ఇష్యూ ఏంటి అనేది సెకండ్ పార్ట్ లో చూపించి లాస్ట్ కి మన కరెంట్ జనరేషన్ ప్రభాస్ క్యారెక్టర్ వచ్చేసి ఎమోషన్ గా ఫీల్ అయ్యి ఇట్స్ లైక్ ఏ కాంచనా కెన్ బి. సో లైక్ ఇలా అనమాట. ప్రతి ఒక్కో చోట రెడ్ ఫ్లాగ్స్ బడి ఒక అండర్ డాగ్ సినిమాలో 100 కోట్ల సినిమాలో 400 కోట్ల సినిమా అయ్యి, ఒక పార్ట్ సినిమాలో 2 పార్ట్ సినిమా అయ్యి, డిసెంబర్ లో షూటింగ్ ఫినిష్ అవ్వాల్సింది ఇంకా ఫినిష్ కాకపోవటం ఏంటి, సాంగ్స్ ఇంకా పెండింగ్ ఉండటం ఏంటి. లైక్ అంటే మనం అక్కడ చేయట్లేదు, మనం వీఆర్ నాట్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్, సో మనకు ఆ రైట్ లేదు మాట్లాడటానికి. బట్ స్టిల్ లైక్ ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేవి లిటరల్లీ బజింగ్ అస్. అంటే ఏం జరుగుతుంది, లైక్ వర్క్ అవుద్దా లేదా అనేది. దట్ వెన్ యూ హ్యావ్ పిఎంఎఫ్ ఇన్ ద హెల్మ్ అండ్ మారుతి గారు ట్రాక్ రికార్డ్ అంతా స్ట్రాంగ్ కాదు అంటే లైక్ స్టార్టింగ్ లైన్ బాగున్నా కానీ సినిమాలు చూద్దాం మేబీ ఏం చేస్తాం మనం. ఏమో భయ్యా ప్రస్తుతానికి అయితే ఇది అంటున్నారు. అంటే కన్ఫర్మేషన్ ఏది కాలేదు, కన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది విన్న తర్వాత నాకు టోటల్ అవుట్ రీచెస్ అనిపించింది కాబట్టి మాట్లాడుతున్నా. సో చూడాలి ఎట్లుంటుందో. దసరా అంటున్నారు రిలీజ్ డేట్, మనకి మీరే ఆల్రెడీ August 1 అంటున్నారు కాబట్టి దే ఆర్ టేకింగ్ గుడ్ టైం అనే ఫీలింగ్ ఉంది. చూడాలి. ఐ రియలీ హోప్ దే ప్రూవ్ మీ రాంగ్ మ్యాన్. సీరియస్లీ సినిమా బాగుండాలి, మంచి ఉంటే ఐఎమ్ హ్యాపీ, నవ్విస్తే ఐఎమ్ హ్యాపీ. అండ్ స్వాగ్ ప్రభాస్ ఎప్పుడో చూడని ప్రభాస్ లేక ఎప్పుడో చూసి మర్చిపోయిన ప్రభాస్ని కనబడుతున్నా అంటున్నారు. నాకంతా ప్రస్తుతానికి అయితే ఏమనిపించట్లేదు. ఐ రియలీ హోప్ దే ప్రూవ్ మీ రాంగ్. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి.